లాస్ట్ వీడియోలో మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చిందని వీడియో చేశాను. అలానే ఆ వీడియోలో నేను 4000 అవర్స్ ఎలా కంప్లీట్ చేశానని ట్రిక్స్ చెప్తా అన్నాను. ఒక 5 కామెంట్లు వచ్చినా నేను ఆ ట్రిక్స్ మీకు చెప్తాను అన్నాను. కానీ దాదాపు 15 మెంబర్స్ దాకా కామెంట్ చేశారు. సో అందుకని ఆ 15 మెంబర్స్ కోసం ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఈ ట్రిక్ నాకు ఎవరు చెప్పారంటే, మీరు కంటెంట్ క్రియేటరే కాబట్టి మీకు ఆల్రెడీ మధురాక్ టెక్నాలజికల్ అనే ఛానల్ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే యూట్యూబ్ లో సెర్చ్ చేయండి మధురాక్ టెక్నాలజికల్ అని. అది మీకు చాలా యూజ్ అవుతుంది. అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి, 1000 సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి, 4000 అవర్స్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఇలా కంప్లీట్ గా అతను వీడియోస్ చేస్తాడు. నేను కూడా అతను చెప్పిన ట్రిక్స్ నే ఫాలో అయ్యాను. ఆ విధంగానే నేను 4000 అవర్స్ కంప్లీట్ చేసుకున్నాను. ఆ ట్రిక్ ఏంటో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఆ ట్రిక్ మీ ఛానల్లో కూడా అప్లై అవ్వాలంటే ఫస్ట్ మీరు మీ ఓన్ కంటెంట్ అయితే చేయాలి. వేరే వాళ్ళ వీడియోస్ పెట్టకుండా మీ ఓన్ కంటెంట్ చేస్తే ఈ ట్రిక్ మీరు ఫాలో అవ్వండి, మీకు మానిటైజేషన్ అయితే అయిపోతుంది. సో ఆ ట్రిక్ ఏంటంటే, ఫస్ట్ నేను నా ఛానల్లో ఎలా కంప్లీట్ చేసుకున్నానో చెప్తాను. ఆ తర్వాత మీరు మీ ఛానల్లో ఎలా కంప్లీట్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ నేను నా ఛానల్లో ఎలా కంప్లీట్ చేశానంటే, నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను నాది ఒకప్పుడు గేమింగ్ ఛానల్ అని. నేనేం చేశానంటే 1 మంత్ కాదు 40 డేస్ ఏమో, 40 డేస్ కంటిన్యూస్ గా లైవ్ స్ట్రీమ్ చేశాను. ప్రతి లైవ్ స్ట్రీమ్ 1 అవర్ లేదా 1.5 అవర్ లేదా 2 అవర్స్ ఉంటుంది. మీరు ఒక మాట అనొచ్చు, లైవ్ స్ట్రీమ్ చేయడం వల్ల ఉపయోగం ఏంది, వాచ్ టైం కౌంట్ కాదు కదా అని. అవును, లైవ్ చేసేటప్పుడు చూస్తే వాచ్ టైం కౌంట్ కాదు. వన్స్ లైవ్ కంప్లీట్ అయిన తర్వాత అది వీడియో లాగా అప్లోడ్ అయిపోతుంది. అప్పుడు ఆ వీడియో చూస్తే వాచ్ టైం మనకి కౌంట్ అవుతుంది. సో నేనేం చేశానంటే అట్లా 40 డేస్ లైవ్ స్ట్రీమ్ చేశాను. ఇంకొకటి, ఈ ట్రిక్ నేను 6 మంత్ ఫాలో అయ్యాను. 6 మంత్ పేషెన్స్ తో ఫాలో అయితే ఈ ట్రిక్ మీకు కూడా వర్క్ అవుతుంది. ఏదో ఒక రోజులో 2 రోజుల్లో లేదా వారం రోజుల్లో కంప్లీట్ అవ్వాలంటే అది అవ్వదు. సో మీరు పేషెంట్ గా వెయిట్ చేయాలి. నాకు 6 మంత్స్ అయితే పట్టింది. మీకు కొంచెం వాచ్ టైం వస్తుంది. ఇంకొంచెం కంప్లీట్ చేసుకోవడానికి ఈ ట్రిక్ వర్క్ అవుతుంది. మీరు కంప్లీట్ గా 4000 అవర్స్ ఈ ట్రిక్ తోనే కంప్లీట్ చేసుకోవాలంటే మీకు చాలా టైం తీసుకుంటుంది. నేను 2000 అవర్స్ 2500 అవర్స్ ఏమో నాకు అప్పుడు వచ్చింది. మిగతా వాచ్ టైం అంతా నేను ఈ ట్రిక్ ఫాలో అయ్యి కంప్లీట్ చేశాను. ఒక పక్క నాకు అటు నుంచి జెన్యూన్ గా వాచ్ టైం వస్తుంది, ఇంకొక పక్క ఈ ట్రిక్ నుంచి వస్తుంది. సో రెండు కలపడం వల్ల నాకు 6 మంత్స్ లో వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం వీడియోలోకి వెళ్ళిపోతే, ఇలా నేను 40 డేస్ లైవ్ స్ట్రీమ్ చేశాను. 40 డేస్ లైవ్ స్ట్రీమ్ చేసిన తర్వాత నాకు 40 లైవ్ స్ట్రీమ్స్ అయితే ఉన్నాయి. అంటే 40 వీడియోస్ ఉన్నట్టే. ప్రతి వీడియో నేను 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ చేశాను కదా. ఇప్పుడు నా ఛానల్లో లేవండి, నేను డిలీట్ చేశాను. నా కంటెంట్ ఫ్యాక్ట్స్ గా మార్చిన తర్వాత ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేశాను నేను. సో 40 లైవ్ స్ట్రీమ్స్ చేశాను కదా, ఇట్లా నాకు 40 వీడియోస్ ఉన్నాయి. ఆ 40 వీడియోస్ మీద నాకు 50 అవర్స్ ఏమో ఉంటాయి మొత్తం కలిపి. ఆ 40 లైవ్ స్ట్రీమ్స్ ఒక ప్లేలిస్ట్ లో పెట్టేశాను. ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఆ 40 వీడియోస్ ఒక ప్లేలిస్ట్ లో పెట్టేశాను. ఇంకా నేనేం చేశాను, మనం లైవ్ చేసేటప్పుడు ఆ వాచ్ టైం కౌంట్ కాదు, కానీ అవి వీడియోస్ గా అప్లోడ్ అయిన తర్వాత అప్పుడు దాని నుంచి మనకు వచ్చే వాచ్ టైం కౌంట్ అవుతుంది. సో ఫస్ట్ నేను మా నాన్న ఫోన్ తీసుకున్నాను. మా నాన్న ఫోన్ లో ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ప్లే ఆల్ కొట్టేశాను. మా నాన్న ఫోన్ ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో అప్పుడు నేను ఆ ఫోన్ తీసుకొని ప్లే ఆల్ కొట్టేసేవాడిని. సో ఆ లైవ్ స్ట్రీమ్స్ మా నాన్న ఫోన్ లో ప్లే అవుతా ఉండేవి. అలా 1 మంత్ లో మా నాన్న ఫోన్ లో కంప్లీట్ గా ఆ లైవ్ స్ట్రీమ్స్ అన్ని చూశాను. నాకు 50 అవర్స్ యాడ్ అయింది. నేను కూడా షాక్ అయ్యాను, ఇది వర్క్ అవుతుందా లేదా అని. ఇంకొకటి, మీరు డైలీ ఈ ట్రిక్ చేయకండి, డే బై డే చేయండి. రోజు 1 అవర్ చూస్తే ఎలా కంప్లీట్ అవుతుంది బ్రో, చాలా కష్టం కదా అంటారు. నేనేం చేశానంటే, నైట్ అంతా మా నాన్నగారు ఎలానో పడుకునే ఉంటారు. సో నేనేం చేశానంటే, నైట్ పడుకునే ముందు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ప్లే ఆల్ కొట్టేసేవాడిని. ఇంకొకటి, క్వాలిటీ 144 లో పెట్టేవాడిని. సో లోయెస్ట్ క్వాలిటీ. సో నైట్ అంతా 7 అవర్స్ ఆ వీడియో ప్లే అవుతా ఉండేది. సో 1 నైట్ లో నాకు దాని నుంచి 7 అవర్స్ వాచ్ టైం వచ్చేది. సో ఈ విధంగా నేను మా నాన్న ఫోన్ లోనే కాదు, మా నాన్న ఫోన్ లో చేశాను, మా అమ్మ ఫోన్ లో చేశాను. అలానే నాకు ఖచ్చితంగా హెల్ప్ చేసే ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. సో మీకు కూడా ఉండే ఉంటారు. అలాంటి ఫ్రెండ్స్ తో మీరు చెప్పండి, అరే మీ ఫోన్ ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో అప్పుడు మీరు ఈ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ప్లే ఆల్ కొట్టేయండిరా. సో ఆ విధంగా నాకు ప్లే అయ్యి నాకు 4000 కంప్లీట్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుందిరా అని చెప్పాను. సో వాళ్ళు ఎప్పుడైతే ఖాళీగా ఉన్నారో ఆ ప్లేలిస్ట్ కొట్టారు. అలా నాకు 7 to 8 మెంబర్స్ దాకా హెల్ప్ చేశారు. ఇంట్లో 2 ఫోన్లు, అట్లానే బయట నుంచి 7 or 8 ఫోన్స్, ఇట్లా మొత్తం 10 ఫోన్స్ నేను చూసుకుంటే 10 into 50 ఎంత, 500 అవర్స్. విత్ ఇన్ 2 months లోనే ఈ 500 అవర్స్ నాకు వచ్చాయి. ఇప్పుడు నేనేం చేశాను, అట్లానే ప్రతి ఫోన్ లో ఇంకొక మెయిల్ క్రియేట్ చేశాను. మా నాన్న ఫోన్ లో ఒక కొత్త మెయిల్ క్రియేట్ చేశాను, మా అమ్మ ఫోన్ లో ఒక కొత్త మెయిల్ క్రియేట్ చేశాను. మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళకి, ఇలా మా ఫ్రెండ్సే కాదు, ఇక్కడ మా ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు. లేదా మా బాబాయ్ కానీ, లేదా వేరే వాళ్ళు కానీ, లేదా మా తమ్ముడు ఫోన్ కానీ, లేదా మా అన్న ఫోన్ కానీ, నేను మా అన్న ఫోన్ లో కూడా ఈ ట్రిక్ ప్లే చేశాను. సో ఈ విధంగా మళ్ళీ కొత్త మెయిల్ క్రియేట్ చేసి వారం గ్యాప్ ఇచ్చాను.
1 వీక్ అసలు ఏం చేయలేదు. తర్వాత 1 వీక్ తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. నేనేం చెప్పాను అందరికి, కొత్త మెయిల్ క్రియేట్ చేసి ఈ ప్లేలిస్ట్ ప్లే ఆల్ కొట్టానని చెప్పాను. అది కూడా డే బై డే. అంటే ఈ రోజు చూసామనుకోండి, మళ్ళీ తర్వాత రోజు గ్యాప్ ఇచ్చేయాలి, ఆ తర్వాత రోజు ఈ వీడియోస్ ప్లే చేయాలి. ఇలా నేను 3 times చేశాను. అలానే నాకు మొత్తం 15 మెంబర్స్ దాకా హెల్ప్ చేశారు. ఇలా 15 ఫోన్స్ నుంచి నేను 1500 అవర్స్ లేదా 1700 అవర్స్ కంప్లీట్ చేశాను. సో ఈ విధంగా ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది. నేను ఇలా కంప్లీట్ చేశాను. ఇప్పుడు మీ విషయానికి వద్దాం. మీరు లైవ్ స్ట్రీమ్స్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ ఫాలో అవ్వండి, లైవ్ స్ట్రీమ్స్ చేయండి. ఇట్లా లైవ్ స్ట్రీమ్స్ చేసిన తర్వాత దాని నుంచి మీకు వాచ్ టైం అయితే వస్తుంది. ఇప్పుడు నేను నీకు చెప్పాను కదా, బ్రో మా కంటెంట్ అసలు లైవ్ స్ట్రీమ్ చేయలేము, మేము లైవ్ పెట్టలేము, మాకు కుదరదు అనుకుంటే మీకు ఇంకొకటి చెప్తాను. కానీ మీకు అంత వాచ్ టైం అయితే కంప్లీట్ కాదు. సో కొంచెం అయితే వస్తుంది. మీ వీడియోస్ ఉంటాయి కదా, షార్ట్స్ కాదు, ఓన్లీ వీడియోస్నే. ఓన్లీ వీడియోస్ ఏం చేస్తారంటే ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి వీడియోస్ అన్ని ఆ ప్లేలిస్ట్ లో పెట్టేయండి. ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ ఆ ప్లేలిస్ట్ మీద ఫాలో అవ్వండి. ఇంకా అదే, కాకపోతే మీకు చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే వీడియోస్ 3 minutes 4 minutes లేదా 7 minutes ఇట్లానే ఉంటుంది. అదే లైవ్ స్ట్రీమ్స్ అనుకోండి 1 hour 1.5 hours ఉంటుంది. సో బెటర్ మీరు లైవ్ స్ట్రీమ్స్ చేస్తే మంచిది. నేను లైవ్ స్ట్రీమ్స్ చేసుకోలేనంటే మీకు చాలా తక్కువగా అవుతుంది వీడియోస్ మీద అయితే. ఒకవేళ మీరు చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే, అంటే మీ వీడియోస్ అన్ని కలిపి ఒక 5 hours 10 hours ఉన్నా కూడా మీకు టైం బట్టినా అవుతుంది. ఒక 8-9 months లో అయిపోతుంది. కాకపోతే మీకు మల్టిపుల్ ఫ్రెండ్స్ ఉండాలి, అంటే ఎక్కువగా ఫ్రెండ్స్ ఉండాలి. అది కూడా మీకు మంచి ఫ్రెండ్స్ ఉండాలి, మీ మంచి కోరుకుండే ఫ్రెండ్స్. నేను మాత్రం ఇదే వాడాను. 6 months పేషెన్స్ గా ఈ వర్క్ అయితే నేను ఫాలో అయ్యాను. సో ఆ విధంగా నాకు వాచ్ టైం అయితే కంప్లీట్ అయింది. అవన్నీ కుదరవు బ్రో, నాకు నా వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి, 10 వీడియోసే ఉన్నాయి, అవి కూడా 5 minutes అంటే మీకు వీడియోస్ అప్లోడ్ చేయండి, లేకపోతే మీకు లైవ్ స్ట్రీమ్ చేయండి. ఒకవేళ మీ కంటెంట్ వేరేదైనా పర్లేదు, మీరు ఏదో ఒక లైవ్ స్ట్రీమ్ చేయండి. లైవ్ స్ట్రీమ్ కూడా మీరు ఏదేదో చూపించండి, మీ కంటెంట్ మాత్రమే పెట్టండి. నాది గేమింగ్ ఛానల్ కాబట్టి నేను గేమింగ్ లైవ్ స్ట్రీమ్ చేశాను. నా ఫోన్ నుండి నేను గేమింగ్ లైవ్ స్ట్రీమ్ చేసుకొని ఆ విధంగా నేను కంప్లీట్ చేసుకున్నాను. ఇంకొకటి, మీరు కంప్లీట్ గా 4000 hours దీని నుంచి కంప్లీట్ చేసుకున్నామంటే అది అవ్వదు. కొంచెం వాచ్ టైం మీకు వచ్చి మిగతా వాచ్ టైం మీరు కంప్లీట్ చేసుకోవాలంటే ఈ ట్రిక్ మీకు పనిచేస్తుంది. మీరు కంప్లీట్ గా 4000 hours అంటే మీకు లాస్ట్ 365 days లో మనకు 4000 hours రావాలి కదా, అది దాటి వెళ్ళిపోతుంది. సో మీకు కొంచెం వచ్చి కొంచెం కంప్లీట్ చేసుకోవడానికైతే ఈ ట్రిక్ వర్క్ అవుతుంది. నాకు పర్సనల్ గా ఏం హెల్ప్ అయిందంటే, నేను నైట్ అంతా చెప్పా కదా, నైట్ పడుకునే ముందు మా నాన్న ఫోన్ లో మా అమ్మ ఫోన్ లో ప్లే ఆల్ కొట్టేసి వదిలేసేవాడిని. అట్లా నైట్ మా అమ్మ ఫోన్ నుంచి 7 hours, మా నాన్న ఫోన్ నుంచి 7 hours, మొత్తం ఇక్కడ 2 phones నుంచి 14 hours వచ్చేది. ఇంకా నాకు బాగా హెల్ప్ చేసే వాళ్ళు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 3 కూడా నేను నైట్ పడుకునే ముందు ఇలా చేయండి అని చెప్పాను. ఈ విధంగా నాకు 4000 hours కంప్లీట్ చేసుకున్నాను. ఇంకొకటి, నేను 1000 subscribers ఎలా కంప్లీట్ చేశానంటే షార్ట్స్ ద్వారా. నేను మల్టిపుల్ షార్ట్స్ డైలీ ఒక షార్ట్ అప్లోడ్ చేసేవాడిని. నాకు 400-500 వ్యూస్ వచ్చాయి అప్పుడు గేమింగ్ ఛానల్లో. ప్రతి 400 వ్యూస్ కి నాకు 5 or 10 సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు. షార్ట్స్ నుంచి సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు. మీకు 1000 సబ్స్క్రైబర్స్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవాలంటే షార్ట్స్ పెట్టండి. ఇంకొకటి, మీ ఓన్ కంటెంటే పెట్టండి. మీరు నా లాస్ట్ వీడియో చూసుకుంటే అసలు ఈ పిన్ ఎలా వచ్చిందనే వీడియో, ఆ వీడియో నేను ఎడిటింగ్ చేయడానికి నాకు 5 hours పట్టింది. మీరు వీడియో చూసినా కనిపించవచ్చు ఏముంది బ్రో ఆ వీడియోలో అని, కానీ ఆ వీడియో చేయడానికి నాకు 5 hours పట్టింది. మీరు ఆ వీడియో నొక్కి చూసుంటారు, ఫస్ట్ 1 minute మీకు అట్రాక్టింగ్ గా అనిపించింది. అది నా ఎడిటింగ్ వల్ల. అంటే లైక్ టెస్ట్ కానీ లేదా ఒక యానిమేషన్స్ బొమ్మలు కానీ ఇట్లా వచ్చుంటాయి కదా సైట్స్, ఇట్లా అవన్నీ నేను చేయడానికి నాకు 5 hours పట్టింది ఆ వీడియో నాకు. సో మీ ఛానల్ కి కూడా ఎడిటింగ్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కింద కామెంట్ లో ఇస్తాను. ఇంకొకటి, నేను ఫ్రీగా అయితే ఎడిటింగ్ చేయను, మనీనే, కానీ చాలా తక్కువ అయితే ఛార్జ్ చేస్తాను. చాలా తక్కువ, బయట మీరు పోల్చుకుంటే చాలా తక్కువ అయితే ఛార్జ్ చేస్తాను. సో మీ ఛానల్ కి ఎడిటింగ్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ కి మెసేజ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే మీకు యూట్యూబ్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. అలానే మన ఛానల్లో ఫ్యాక్ట్స్ కంటెంట్ అప్లోడ్ చేస్తాను, మీకు ఫ్యాక్ట్స్ చాలా యూజ్ అవుతాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.